ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం భయంకరమైన వార్త మీరు వింటారు, జాగ్రత్తగా ఉండండి। అయితే ఎటువంటి భయంకరమైన వార్తను మీరు వినబోతున్నారు, అలాగే ఏ అంశాల్లో తులా రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండాలి। ప్రతికూలతలు అనుకూలంగా శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 గా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది, అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు। జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు। జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। ప్రజాకర్షణ స్వభావం కూడా వీరికి ఉంటుంది। ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో కూడా బాగా రాణిస్తారు। ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వీరు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధిపరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు। అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే కనుక ఒక భయంకరమైన వార్తను మీరు వింటారు, జాగ్రత్తగా ఉండండి। అయితే మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల గురించినటువంటి ఒక భయంకరమైన వార్తనైతే మీరు వినబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి। వారికి ఏదైనా పెద్ద సమస్య రావటం, ఏదైనా ప్రమాదంలో చిక్కుకోవటం, ఈ విధంగా మీకు చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తుల గురించి, అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, పనిచేసే చోట ఉండొచ్చు, ఇలా ఎవరైనా సరే మీకు చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తుల గురించి ఒక వార్తను వినే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి వారి తరపున భగవంతుని ప్రార్థించండి, ఆ పరమశివుణ్ణి వేడుకోండి। మీ ఆప్తులకి, మీ యొక్క సన్నిహితులకి, మీ యొక్క శ్రేయోభిలాషులకి, మీ యొక్క బంధువులకి ఎవరికి ఎటువంటి సమస్య కాని ప్రమాదం కాని రాబోతున్నా కాని ఆ ప్రమాదం నుండి, ఆ సమస్య నుండి వారిని బయట పడవేయమని ఆ పరమశివుణ్ణి మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి। ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు మీ యొక్క మనసులో 11 సార్లు మననం చేసుకోండి। వీలైతే శివుడికి జలాభిషేకం చేయండి। ఒకవేళ వీలైతే చెంబుడు నీళ్లు తీసుకుని దాంట్లో కొంచెం తేనె అలాగే పాలను కలిపి ఆ నీటితో అభిషేకం చేయండి, ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు। ఈ విధంగా మీరు చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా సరే ఆ పరమశివుడు సంతృప్తి చెందుతాడు, మీరు కోరుకున్న కోరికను నెరవేరుస్తాడు। వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి। వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం కాని సమస్య కాని వారి దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్లిపోతుంది। ఒకవేళ మీరు బయట ఉన్నారు, ఎక్కడైనా కార్యాలయంలో ఉన్నారు, పనిచేసే చోట ఉన్నారు, ఈ విధంగా శివుడికి అభిషేకం చేయటం వీలు కాదు అనుకుంటే కనుక ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు మనసులో మననం చేసుకుని వారి తరపున భగవంతుని ప్రార్థించినా చాలండి, ఆ పరమశివుడు వారిని కాపాడతాడు। అలాగే మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి। వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు। అలాగే వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఒక అవకాశం మీకు చేజేతుల వరకు వచ్చి చేజారిపోయే పరిస్థితి కనిపిస్తుంది।
మరికొంత సమయం పడుతుంది. సంయమనం, సహనం అనేది మీకు చాలా అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక మంచి తిథి రోజు చూసుకోండి. శుభముహూర్తంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించండి. అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్తే మాత్రం నష్టాలు చవిచూసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తులారాశి వ్యక్తులకి చాలా అవసరం. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో, అలాగే భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి తులారాశివారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క తులారాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు తీసుకుంటారు. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసల వర్షం కురవబోతోంది. పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేస్తారు. ఈ పని పూర్తి చేయటంలో ఇదివరకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఈరోజు మీరు ఆ పని పూర్తి చేయగలుగుతారు. మీరు ఈ పని పూర్తి చేయటంలో తోటి ఉద్యోగస్తులు ఒకరి నుండి మీకు ఫుల్ సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది. అలాగే వారు మంచి సలహాలు, సూచనలు అందచేయటం జరుగుతుంది. అలాగే మీ శత్రువులుగా భావించే వ్యక్తుల నుండి ఒక సమస్య ఎదురైనప్పటికీ ఆ సమస్యను మీరు అధిగమించి ఆ పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే గొడవ తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. గొడవ తీవ్రత పెరిగితే అది మీ యొక్క బంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. కుల వృత్తులు చేసుకుంటున్న వారికి ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తత అనేది చాలా అవసరం. ఈ రోజు దినఫలాల ప్రకారం గృహిణులకి మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీతో చిన్న విషయంలో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించకండి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే బయటకు వెళ్తున్నవారు, ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే అపరిచిత వ్యక్తులకి లిఫ్ట్ ఇచ్చే ముందు నిర్మానుష్య ప్రదేశాల్లో అప్రమత్తత అనేది చాలా అవసరం. ఇతరులకు సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ ఆ సహాయం మీకు కాని మీ కుటుంబానికి కాని కీడు చేసే విధంగా ఉండకూడదు అనే విషయాన్ని గమనించాలి. చాకచక్యంగా తెలివిని ప్రదర్శించి నిర్ణయాలు తీసుకోవటం మీకు ఉత్తమం. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా, అలాగే కళలకు సంబంధించిన రంగాలకు సంబంధించిన వారు కూడా మీ యొక్క పని విషయంలో నిబద్ధతతో ఉంటారు. అలాగే కొన్ని ప్రశంసలు కూడా మీరు పొందుకోబోతున్నారు. కొన్ని అవార్డులను కూడా దక్కించుకోబోతున్నారు. విద్యార్థులకి ఈరోజు చాలా అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. మీ యొక్క విద్యా జీవితంపై మీకు ఆసక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఉన్నారో వారు మీ యొక్క కెరియర్ గురించి ఒక చక్కటి గైడెన్స్ ని ఒక వ్యక్తి నుండి పొందుకోబోతున్నారు. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం అనేది ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఉండబోతుంది. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.